హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి, విఎల్ మహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మనవరాలు ఫ్రూట్స్ తినదండి అస్సలు, కాబట్టి ఇలా యాపిల్ జ్యూస్ చేసిద్దామని చేస్తున్నాను. కొంచెం జ్యూస్ అయితే ఒక యాపిల్ మొత్తం చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదా అని ఇలా చేస్తున్నానండి. నేనైతే ఇలా చేశాను. చాలా ఇష్టంగా తాగారండి మా పిల్లలు, మనవరాలు, మనవడిద్దరు. ఇలా వాష్ చేసి ముందు ముక్కలు కట్ చేశాను. చాలా సింపులే కదండి. మన పిల్లలకి ఏ ఫ్రూట్ అయినా కానీ తినాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఇలా జ్యూస్ లాగా చేసిస్తే ఇటు పాలు, యాపిల్, ఫ్రూటు రెండు తినిపించిన వాళ్ళం అవుతాం. స్కూల్ నుంచి రాగానే కాస్త అలసిపోయి ఉంటారు కదా అని ఇలా చేసి ఇచ్చానండి. మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ఏమైనా ఫ్రూట్స్ జ్యూస్ చేసి ఇస్తానండి. మనవరాలు కానీ పిల్లలకి మనం కూడా పెద్దవాళ్ళం తాగొచ్చు. చాలా ఫ్రెష్గా చేసుకోవటం మంచిది. బయట నుంచి జ్యూస్లు అవి తెచ్చుకునే కంటే ఏ విధంగానైనా కూడా టేస్ట్ ఉంటుందండి. మనకి ఇందులో మనం వేసేది పాలు, పంచదారే కదా. మిక్సీ పట్టాను. ముక్కలు కొద్దిగా మెరిగిన తర్వాత కొద్దిగా పాలు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాను. పాలు అనేది చల్లగా ఉండాలి. ఇలా మనం తీసుకునే ఫ్రూట్ కూడా పుల్లగా ఉండకుండా ఉంటే ఆ పాలు కూడా ఇరిగిపోకుండా ఉంటాయి. మనం ఫ్రూట్ ఎప్పుడైనా కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి. నేను ఫ్రూట్ జ్యూస్ టైంలో తెచ్చుకున్నప్పుడు చాలా షుగర్ వేస్తారు, అందుకని ఇలా ఇంట్లోనే చేస్తున్నాను. ఇంకా ఇలా ఏదైనా కూడా చక్కగా తాగిస్తారు. 2-3 కప్పులు పాలు పట్టాయి, 3 షుగర్ వేస్తారు. షుగర్ వద్దనుకుంటే మనం అమ్ముకొని ఇలాగా డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో పౌడర్ చేసి వేసుకున్నా కూడా వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. సరిగా తిండి తినదు, బక్కగా ఉంటుంది, అందుకనే ఇలా చేశానండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఇలా ఫ్రూట్స్ తినకుంటే జ్యూస్ చేసి ఇచ్చేయండి. వాళ్ళకి తెలియకుండానే తాగేస్తారు. జ్యూస్ అంటే చల్లగా ఎవరికైనా ఇష్టమే కదా. బాయ్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.